సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమానికి పరేడ్ గ్రౌండ్ రెడీ అయింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. పోలీస్ పరేడ్తో పాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా వేడుకలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి రిహార్సల్స్తో పరేడ్ గ్రౌండ్ సందడిగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి అందిస్తారు. హైదరాబాద్ విమోచన వేడుకలకు సంబంధించి పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. రేపు ఉదయం 8:55 కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్ అన్నీ కూడా కొనసాగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్లో వివిధ కళాకారులంతా కూడా డప్పు చప్పుల మధ్య తమ ప్రాక్టీస్ చేస్తున్నారు. రిహార్సల్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఒకవైపు కోలాటాలు, మరోవైపు చెక్క భజన, నృత్యాలు, మరోవైపు మనం చూసుకోవచ్చు వివిధ కళా ప్రదర్శనలంతా కూడా చేసుకుంటూ పరేడ్ గ్రౌండ్లో రిహార్సల్స్ అయితే కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా వివిధ విభాగాలకు సంబంధించిన రిహార్సల్స్ అన్నీ కూడా కొనసాగుతున్నాయి. సాంస్కృతిక కళా ప్రదర్శనకు సంబంధించిన రిహార్సల్స్ కొనసాగుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి ప్రతి ఏటా కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియకు సంబంధించి రేపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. 8:55 జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. విగ్రహానికి పూలమాల వేసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా జన సమీకరణకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పెద్ద ఎత్తున రప్పించేందుకు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ విమోచన ప్రాంతానికి ఎవరైతే ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడికి హాజరయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటుంది. సాంస్కృతిక కళా ప్రదర్శనలు మనం చూస్తున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. డ్యాన్సులతో, అదేవిధంగా కోలాటాలు, చెక్క భజన, అదేవిధంగా నృత్యాలు, బతుకమ్మ, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, తెలంగాణ ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో ఉండే సాంస్కృతిక ప్రదర్శనలు, అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్లో ప్రాంతంలో ఉన్న విలీనమైన గత ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా ఈ సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కళాకారులను కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలకు సంబంధించి పరేడ్ గ్రౌండ్ అయితే పూర్తి స్థాయిలో ముస్తాబైందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.